హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? నిజంగానే 12,000 మంది మరణించారా అనే వివరాలు మనం తెలుసుకుందాం. ఇరాన్లో తీవ్ర అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. తీవ్ర అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్లో వేలాది మంది మరణిస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్లో ఏం జరుగుతుందో మనం ఒకసారి తెలుసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు ఇరాన్ లో కొనసాగుతున్న ఆందోళనలు ఏమి అని ఒకసారి చూసినట్లయితే, ఇరాన్ దేశంలో గత కొన్ని సంవత్సరాల్లో లేనంత పెద్ద స్థాయిలో ప్రజా నిరసనలు 3 వారాలుగా అయితే కొనసాగుతున్నాయి. మొదట ఆర్థిక సమస్యలపై మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు నేరుగా పాలక వ్యవస్థకు వ్యతిరేకంగా అయితే మారింది. రాజధాని టెహ్రాన్ తో పాటు అనేక నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు అయితే తెలుపుతున్నారు. విశ్లేషకుల మాటల్లో ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఎదురైన అత్యంత తీవ్రమైన అంతర్గత సవాల్ అనే చెప్పుకోవాలి. ఇక ఇరాన్ లో ఈ నిరసనలకు ముఖ్యమైన కారణం ఏమి, అలాగే అక్కడ ఎంతమంది చనిపోయినారని చూస్తే 12,000 మంది వరకు మృతి చెందారు అనేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు వెలుపల పనిచేస్తున్న పత్రికా వెబ్సైట్ ఇరాన్ ఇంటర్నేషనల్ సంచలన ఆరోపణ అయితే చేసింది. తాజా నిరసనల సమయంలో ఇరాన్ భద్రతా బలగాలు కనీసం 12,000 మందిని హతమార్చారని తెలిపింది. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలోనే అతి పెద్ద హత్యాకాండగా అయితే పేర్కొంది. ఇక మానవ హక్కుల సంస్థలు ఇప్పటి వరకు చెప్పిన అంచనాల ప్రకారం వందల సంఖ్యల్లోనే మరణాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఆ దృష్ట్యా చూసినట్లయితే 12,000 అనే సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం అయితే రేపుతోంది. ఇక ఈ వివరాల్ని, అంటే ఇంతమంది చనిపోయినారనే వివరాలు ఎలా లెక్కించారని ఒకసారి చూసినట్టయితే, ఈ వెబ్సైట్ తన సమాచారం అనేక వర్గాల నుంచి సేకరించామని వెల్లడించింది. ఇందులో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కు దగ్గరగా ఉన్న వ్యక్తులు, ఇరాన్ అధ్యక్ష కార్యాలయ వర్గాలు, అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ సభ్యులు, ఇక వైద్యాధికారులు, ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాలు ఉన్నాయని తెలిపింది. ఈ డేటాను అనేక దశల్లో పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ప్రకటించామని పేర్కొంది. ఇక వీటిలో ఎక్కువ హత్యలు జనవరి 8, 9 తేదీల్లో, అంటే ఈ 2 రోజుల్లో రాత్రి సమయంలో జరిగాయని తెలిపింది. ఈ చర్యలు యాదృచ్ఛికంగా జరిగిన ఘర్షణలు కాదని, పక్క ప్రణాళికతో చేపట్టిన దాడులని ఆరోపించింది. ఈ ఆదేశాలు సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ నుంచి వచ్చాయని కూడా పేర్కొంది. మరణించిన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు యువతేనని కూడా పత్రిక ఇంటర్నేషనల్ అయితే తెలిపింది, ఇరాన్ ఇంటర్నేషనల్ అనే పత్రిక. ఇక ఇంటర్నెట్ పై కూడా అక్కడ ఇరాన్ లో ఆంక్షలు అయితే పెట్టారండి. ఇరాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను కొంత మొత్తంలో నిలిపివేయడంతో నిజాలను నిర్ధారించడం కష్టంగా అయితే మారింది. మునుపటి ఉద్యమాల సమయంలో బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు ఈసారి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో అసలు పరిస్థితిపై అనేక సందేహాలు అయితే నెలకొన్నాయండి. మానవ హక్కుల సంస్థలు వందల మంది మృతి చెందినట్లు చెప్తున్నప్పటికీ ఖచ్చితమైన సంఖ్యపై స్పష్టత అయితే లేదు. ఇక ప్రభుత్వంపై దీని ప్రభావం ఎలా పడుతుందా అని చూసినట్టయితే, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పెద్ద స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నా అవి పాలనను కూల్చే స్థాయికి అయితే చేరాలంటే కీలక మార్పులు అవసరమని అంటున్నారు. ముఖ్యంగా సైన్యంలో చీలికలు రావడం, అలాగే ఉన్నత స్థాయి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం, చెమురు రవాణా వంటి కీలక రంగాల్లో సమ్మెలు వంటివి జరగకపోతే పాలక వ్యవస్థ నిలబడే అవకాశం ఉండదని నిపుణులు అయితే అంటున్నారు. ఇక అంతర్జాతీయంగా కూడా పరిస్థితి ఉధృతంగా ఉంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధం ఖమేనీ బలహీనతలను బయటపెట్టిందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి. మొత్తం మీద ఇరాన్ ప్రస్తుతం తీవ్ర అణచివేత ఒకవైపు, పెరుగుతున్న ప్రజా ఆగ్రహం మరోవైపు ఉన్న సంక్షోభ దశలో అయితే ఉంది. ఈ ఉద్యమం చరిత్ర మలుపు తిప్పుతుందా, లేక ప్రభుత్వ నియంత్రణలోనే ఆగిపోతుందా అనే ప్రశ్నకు ఇప్పట్లో స్పష్టమైన సమాధానం కనిపించలేదు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఇరాన్ లో ఏం జరుగుతుంది? నిజంగానే 12,000 మంది మరణించారా అనే వివరాలు మనం తెలుసు.